హలో అండి, అందరికీ నమస్తే. చాలామందికి కొంచెం డౌట్‌గా ఉన్నట్టుంది స్టోరీ. ఈ ఒక్క ఎపిసోడ్ చూస్తే మీకు చాలా వరకు క్లారిటీ వస్తుంది. 'రావణ్ వర్సెస్ సీత' పార్ట్ 61 స్టోరీ స్టార్ట్ చేద్దామండి. ఇన్ని రోజులు నీకు చెప్పే సందర్భం రాలేదు సీత. ఈరోజు చెప్తున్నాను. దీనికి కారణం కేవలం నువ్వు మాత్రమే. బెస్ట్ ఫ్రెండ్స్‌లా ఉన్న మా మధ్య గొడవ రావడానికి కారణం నువ్వు సీత అని అంటాడు రావణ్. సీత మాత్రం ఏం మాట్లాడలేని అయోమయ స్థితిలో ఉంది. నేనా? నేనేం చేశాను రావణ్ గారు? మీ మధ్య గొడవ రావడానికి చెప్పండి రావణ్ గారు అని అంటుంది. వదిలే సీత, పాత జ్ఞాపకాలు పాతవిలాగే ఉంచు. మళ్ళీ వాటిని గుర్తు చేసుకుంటూ ఉంటే మనసుకు చాలా బాధగా అనిపిస్తుంది అని అంటాడు రావణ్. ఆ పాత జ్ఞాపకాలలో నా చెల్లెలు భూమి కూడా ఉంది కాబట్టి అని అంటాడు. మీరు చెప్పండి రావణ్ గారు, అసలు మీ మనసులో ఏముందో నేను తెలుసుకోవాలి కదా. పైకి మాత్రం సంతోషంగా ఉన్నట్టు నటించడం నాకు రాదు రావణ్ గారు. మీ మనసులో ఏముందో నాతో చెప్పండి. ఇందులో ఎవరు తప్పుందో నేను తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మీరు చెప్పేశారు, తప్పంతా నీదే, నీ వల్ల మా మధ్య గొడవలు వచ్చాయి అని. అలాంటిది ఇప్పుడు ఆ మాటల మధ్యలో ఎలా వదిలేస్తానో చెప్పండి అని అంటుంది సీత. అసలు నేను ఎలా కారణమయ్యానో తెలుసుకోవాలంటూ సీత అడిగిన మాటలకి సీత వైపు అలాగే చూస్తాడు రావణ్. కారణం నువ్వని చెప్పాను కానీ ఇందులో తప్పు నీది అని నేను చెప్పడం లేదు సీత అని అంటాడు రావణ్. రెండూ ఒకటే కదా రావణ్ గారు. కారణం నేనేనా? ఒకవేళ దానికి బాధ్యత కూడా నాదవుతుందేమో. ఈ విషయం నీకు చెప్పకూడదనుకున్నాను. చాలా ఆవేశంతో బయటకు వచ్చేస్తుంది అని అనుకోలేదు సీత. కొన్ని కొన్ని మనం అనుకుంటూ ఉంటాం. అనుకున్న మాత్రాన అవి మనసులో దాచుకుని ఉంచాలంటే చాలా కష్టం సీత స్వయాన అని అంటాడు కౌశిక్ వాళ్ళ రావణ్. అన్నయ్య కేశవ్ ఎవరో కాదు, అందరితో చాలా స్వయాన తక్కువ మాట్లాడతాడు వాడు. వీళ్ళిద్దరూ ట్విన్స్. సేమ్ ఒకే క్లాస్మేట్స్ మేం సీత. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుని కలిసి పెరిగామని చెప్పాలి. ఎలా ఉండేదంటే కౌశిక్ అన్న నా దగ్గర అప్పుడప్పుడు కొన్ని నిజాలు దాచేవాడు. అమ్మాయిల విషయంలో. అంటే అమ్మాయితో సరదాగా మాట్లాడుతూ అమ్మాయిని తనకి ప్రపోజ్ చేయడం, వాడు చేసే చిన్న చిన్న కోతి పనులు. అప్పుడు మేము డిగ్రీలో ఉంటాం సీత. తెలిసి తెలియని వయసు కదా. కానీ కేశవ్ మాత్రం నాతో ప్రతి ఒక్క విషయం షేర్ చేసుకునేవాడు. అందరితో అలా చేసేవాడు కాదు. ఎలా అంటే నాకు చెప్పందే వాడు ఏ పని చేయడు సీత. చివరికి వాళ్ళ ఇంట్లో ఏమైనా స్పెషల్ చేసినా సరే నాకు తీసుకుని వచ్చి ఇచ్చేవాడు కేశవ్. అంత ఇంపార్టెంట్ ఇచ్చేవాడు నాకు. అలా డిగ్రీ కంప్లీట్ అయింది మాది. అప్పుడు చూశాను నిన్ను సీత. అప్పుడు ప్రేమించడం మొదలుపెట్టాను నేను. నాకు తెలియని విషయం ఏంటంటే కేశవ్ కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు అని. ప్రతి ఒక్కటి నాతో షేర్ చేసుకుంటాడు కానీ నీ విషయంలో మాత్రం అలా జరగలేదు సీత. నాకు తనను ఏమీ చెప్పలేదు. అప్పటి వరకు నేను నిన్ను ప్రేమిస్తున్నాననే విషయం కౌశిక్ తెలుసు, కేశవ్కి తెలుసు. కానీ కౌశిక్ మాత్రం నిన్ను సిస్టర్గా భావించేవాడు సీత. ఏంట్రా, చెల్లి కోసం తిరుగుతున్నావా? తను చాలా చిన్నమ్మాయిరా. అలాంటిది ఆ అమ్మాయిని ఎలా ప్రేమించావురా నువ్వు అని అడిగేవాడు కౌశిక్. నాతో చాలా సరదాగా మాట్లాడేవాడు. ఆట పట్టిస్తూ ఉండేవాడు కౌశిక్. అలాగే నీ గురించి చాలా సపోర్టింగ్గా మాట్లాడేవాడు తను. ఎందుకంటే నేను ఫాలో అవుతూ నీడలా నీ చుట్టూ తిరిగేవాణ్ణి కదా నేను. ప్రతి ఒక్క మూమెంట్ నాకు తెలుసు కాబట్టి నువ్వు ఎంత కష్టపడ్డావో అన్నీ చూస్తూనే ఉన్నాను సీత. మాటల్లో చెప్పలేని సీత. తెలియకుండానే నీ మీద నాకు చాలా ఇష్టం ఏర్పడింది కానీ ఇంకొక రెండు కళ్ళు నీ వైపు అదే ప్రేమానురాగాలతో చూస్తుందని నాకు నిజంగా తెలీదు. కానీ అది ఒక క్రూరత్వమైన ప్రేమగా మారింది. పోను పోను వాడు నాతో మాట్లాడడం మానేశాడు సీత. ఎలాగైనా నిన్ను దక్కించుకోవాలి అన్న స్వార్థం వాడిలో ఏర్పడింది. మెల్లిమెల్లిగా మా నుంచి దూరంగా పోవడానికి ప్రయత్నం మొదలుపెట్టాడు కేశవ్. మా పీజీ కంప్లీట్ అయ్యే సమయానికి వాడు పూర్తిగా మారిపోయాడు.
డ్రింక్ చేయడం, అప్పుడప్పుడు అమ్మాయిల దగ్గరికి వెళ్తున్నాడని కూడా తెలిసింది కేశవ్. కానీ దీనికి కారణం ఎవరో తెలీదు. అసలు వీడు ఇలా మారడానికి కారణం కూడా ఏంటో నాకు తెలీదు. అసలు వాడి మనసులో ఏముందో మాకు తెలియదు కదా! అలా అనుకోకుండా వాడు ఎప్పుడూ ఒకే గదిలో ఉండడం కౌశిక్ గమనించాడు. ఇంట్లో వాళ్ళు వాడి మీద అరవడం కూడా మొదలుపెట్టారు కేశవ్ మీద. ఇలా ఉంటే ఎలా చెప్పు? అందరి ముందు మా పరువు పోతుంది. ఇన్ని రోజులు నిన్ను ఎలా చూసుకున్నాంరా? అలాంటిది ఇంత వయసు వచ్చిన తర్వాత నలుగురిలో మా పరువు తీస్తున్నావా? అంటూ అంకులు గొడవ పడ్డారు కేశవ్ మీద. ఒక అమ్మాయి విషయంలో వాడు మిస్‌బిహేవ్ చేశాడు. ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి కంప్లెయింట్ చేసింది కేశవ్ మీద. అప్పుడనుకుంటా, అప్పుడు బెయిల్ మీద వాడిని బయటికి తీసుకొచ్చింది మేమే. మేమే బయటికి తీసుకొని వచ్చిన 3 రోజుల తర్వాత వాడు కనిపించకుండా మాయమైపోయాడు కేశవ్. ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలీదు. ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలీదు. వాడి కోసం తిరగని చోటు లేదు. కంప్లెయింట్ ఇవ్వని స్టేషన్స్ లేవు. అలా వాడి గదికి వెళ్ళిన తర్వాత తెలిసింది సీత. ఎక్కడ చూసినా నీ ఫొటోస్ చిన్న చిన్నవి కత్తిరించి బెడ్రూమ్‌లో, బుక్స్‌లో, మిర్రర్ దగ్గర, చివరికి వాష్‌రూమ్‌లో కూడా పెట్టుకుని ఉన్నాడు కేశవ్. అసలు మాకు అర్థం కాలేదు మా ఇద్దరికీ. అసలు ఏం జరుగుతుంది అనే ఆలోచన మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వాడి గురించి అంకుల్, ఆంటీ ఆలోచించని రోజంటూ లేదు కేశవ్ గురించి. మేము కూడా కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత ఎలాంటి క్లూ కూడా దొరకలేదు. తర్వాత వాడి గురించి కొద్ది రోజులకి మెల్లిగా మర్చిపోవడం జరిగింది మేము. తర్వాత నేను కంపెనీలో జాయిన్ అవ్వడం, విజ్జు నన్ను ఇష్టపడ్డం, భరత్ నా చెల్లిని పెళ్లి చేసుకోవడానికి ప్రపోజల్ తీసుకురావడం, తర్వాత భూమి కూడా చనిపోవడం. అప్పుడు తెలిసింది సీత. భరత్ చేతి పని చేయించడానికి కారకుడు కూడా అయ్యాడు కేశవ్. ఆ రోజు మా చెల్లిని హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ నువ్వు కూడా ఉన్నావు సీత. అప్పుడు తన పోస్ట్‌మార్టం చేసేటప్పుడు కొన్ని థింగ్స్ బయటికి తీసుకొని వచ్చారు. అలా నా చెల్లి గుప్పిట్లో చిక్కిన $1 అది తీసుకుని వచ్చి స్వయంగా నువ్వే నా చేతిలో పెట్టావు సీత. అది నీకు తెలియకపోవచ్చు కానీ అప్పుడు చూశాను దాన్ని. అది కేశవ్ లాకెట్. ఎప్పుడూ ఆ లాకెట్ గురించి చెప్తూ ఉండేవాడు కేశవ్. అప్పుడు చూశాను ఆ లాకెట్‌ని. దాన్ని ఓపెన్ చేస్తే కనిపించాయి నీ ఫోటో, వాడి ఫోటో. అంటే ఇది చేయించడానికి కారణం కేశవ్ అని అర్థమైంది నాకు. తర్వాత పోలీస్ కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత భరత్ లాంటి పెద్దవాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు వెనుకంజ వేశారు సీత. తర్వాత కేశవ్ ఆ కేసులో నిందితుడని తెలిసింది. కేశవ్‌ని పోలీసులు పట్టుకున్నారు అని తెలిసింది. తర్వాత మేము కూడా అక్కడికి వెళ్తూ ఉన్నాము. అప్పుడే పోలీసుల నుంచి కేశవ్ తప్పించుకున్నాడు. తనతో మాట్లాడే ప్రయత్నం చేయడానికి మేము కూడా అతనికి దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా కేశవ్ ఒక కానిస్టేబుల్‌ని షూట్ చేశాడు. కోపంతో ఏఎస్ఐ వాడిని షూట్ చేయడం వల్ల వాడు పక్కనే ఉన్న లోయలో పడిపోయాడు కేశవ్. అప్పుడు వాడిని స్టేషన్‌కి తీసుకుని వెళ్తున్న సమయంలో జరిగింది ఈ సంఘటన. అప్పుడు మేము కూడా అక్కడికి వెళ్లి చూసాము. కనీసం వాడి ఆచూకీ కూడా తెలియలేదు. అప్పుడంత పైనుంచి కింద పడ్డంతో వాడు చనిపోయి ఉంటాడు అని డిసైడ్ అయ్యాం మేము. తర్వాత భరత్‌ని పట్టించడానికి ఎంతో పోరాడాను కానీ నా వల్ల కాలేదు. తర్వాత పట్టుదలతో ఈ స్థాయికి వచ్చాను సీత. నాకు హెల్ప్ చేసిన వ్యక్తికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఒకరు మన దగ్గర నుంచి పూర్తిగా మొత్తం లాగేశారు కానీ అలాంటి ఘోరమైన స్థితిలో ఉన్న నేను చేయి అందించి పైకి తీసుకుని వచ్చారు శర్మ గారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందేమో సీత. అలాంటి స్థాయిలో ఉన్నాను నేను. అలా ఎప్పుడూ కనుమరుగైపోయిన కేశవ్ ఇప్పుడు మళ్ళీ మన ముందుకు వచ్చాడు. అందుకే ఆ రోజు తనని చూసినప్పుడు నేను పెద్దగా ఆశ్చర్యపోలేదు సీత. ఎందుకంటే వాళ్ళ వెనక ఎవరో ఉన్నారని తెలిసింది కానీ అది ఎవరో తెలియలేదు నాకు. అప్పుడు కేశవ్ రావడం గమనించిన తర్వాత అర్థమైంది కేశవ్ వాళ్ళ చేత ఈ పనులు చేయిస్తున్నాడు అని.
అప్పటి వరకు నాకు తెలియని విషయం ఏంటంటే, వాడు చెప్పే కేశవ్ చేస్తున్నాడేమో అనుకున్నాను సీత. కానీ కేశవ్ ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాడని తెలియలేదు నాకు. ఇన్నేళ్ళు వాళ్ళు ఎవరికీ తెలియకుండా కనుమరుగైపోయాడు కానీ, ఒక పెద్ద మాఫియాకి లీడర్ అయ్యాడు కేశవ్. అది ఎలా సాధ్యమో ఎవరికీ తెలియడం లేదు. చీకటి ముసుగులో వాడు చేస్తున్న ఘోరాలు, నేరాలు తలుచుకుంటేనే వాడి మీద అసహ్యాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. అమ్మాయిలతో బిజినెస్. ఒక అమ్మాయిని ఇష్టపడినప్పుడు ఆ అమ్మాయితోనే ఉండాలి. అలా కాకుండా ఇలాంటి అమాయకమైన అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటూ, శారీరకంగా వాడి కోరిక తీర్చుకుంటూ, ఆ అమ్మాయిల్ని దుబాయ్‌కి ఎక్స్‌పెర్ట్ చేస్తున్నాడు కేశవ్. అది కాకుండా డ్రగ్ బిజినెస్, గన్ సప్లై ఇలా చాలానే చేస్తున్నాడు వాడు. వాడి గురించి పూర్తిగా తెలుసుకున్నాం కానీ, ఇప్పుడు మనిషిని చూసిన తర్వాత అర్థమైంది. తను ఒక క్రూరమైన వ్యక్తిగా మారిపోయాడని. అలాంటి వ్యక్తితో పోరాడాలంటే చాలా కష్టమే సీత. కానీ తప్పదు. ఇన్ని రోజులు నేను బ్రతికే ఉన్న విషయం నీకెందుకు చెప్పలేదంటే, ఒకవేళ మళ్ళీ నాకేమైనా ఇలాంటి పరిస్థితి ఎదురైతే, ఇప్పుడైతే ప్రాణాలతో బయటపడ్డాను కానీ, ఈసారి తిరిగి వస్తానో, తిరిగి రానో నాకే తెలియదు సీత. మళ్ళీ దూరమైతే నువ్వు తట్టుకోలేవని నాకు తెలుసు. అందుకే ఇంతకాలం నేను ప్రేమించిన వ్యక్తి నా పక్కనే ఉంది కానీ, తనతో మనసు విప్పి మాట్లాడలేకపోతున్నాను అనే భావన నన్ను ఎంత కలిచివేస్తుందో నాకు మాత్రమే తెలుసు సీత. నువ్వు నాకు నేను నీకు దూరమైనా బ్రతకడం చాలా కష్టం సీత. అందుకే నీకు చెప్పకూడదు అనుకున్నాను. ఈ ప్రాబ్లంకి సాల్వ్ దొరకాలి అని ఆశించాను కానీ, నువ్వు చేసిన పిచ్చి పని వల్ల చెప్పాల్సి వచ్చింది ఈరోజు. నీకేమైనా జరిగితే మేమేమైపోతామే? నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా? ఆలోచించవు. ఎందుకంటే నువ్వు మొండిదానివి కదా! అంటూ అప్పటి వరకు మండే కళ్ళతో మాట్లాడిన రావణ్ కంట్లో నుంచి కన్నీళ్లు చూస్తుంది సీత. అది కూడా మొదటిసారి. తన కళ్ళ ముందు ఎప్పుడూ గర్వంగా మాట్లాడే రావణ్ కంట్లో నుంచి కన్నీళ్లు రావడం చూసి ఒక పసివాడిలా తను మాట్లాడడం చాలా వింతగా అనిపిస్తుంది తనకి. నిజమే కదా! ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ వ్యక్తికి ఏమైనా జరుగుతుందని తెలిస్తే మన మనసు తల్లడిల్లిపోతుంది. ఇప్పుడు రావణ్ మనసు కూడా అంతే. పైకి అరుస్తాడు కానీ తన మనసు మాత్రం వెన్నుపూస. వాడి నుంచి నిన్ను కాపాడాలి. రావణ్ అని పేరు మాత్రమే నేను పెట్టుకున్నాను సీత. అసలు రావణ్ వాడే సీత అని రావణ్ మాట్లాడుతూ ఉంటే, రావణ్ దగ్గరకు వచ్చి తన భుజం మీద తలపెట్టి అలా తలవాలుస్తుంది సీత. తన భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుంటాడు రావణ్. అసలు నిన్ను ప్రేమించడానికి కారణం ఏంటో తెలుసా సీత? అసలు నీకు నాకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా? అంటూ నవ్వుతూ తన వైపు చూస్తాడు రావణ్. మరి రావణ్ సీతను చూడ్డానికి అసలు కారణం ఏంటి? సీతకి రావణ్‌కి ఇంకా ఏదైనా సంబంధం ఉందా? వీళ్ళిద్దరి రిలేషన్ ఎలా స్టార్ట్ అవుతుంది? అనే విషయం మనం నెక్స్ట్ వీడియోలో తప్పక చూద్దామండి. నెక్స్ట్ వీడియో ఇంకా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. తప్పక ఫాలో చేయండి. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ కొంచెం సపోర్ట్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.